వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గుజరాత్ అహ్మదాబాద్లో మనం జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి అనేక కారణాలు అనేక మంది ఇప్పటిదాకా విశ్లేషించారు. కానీ అవేవి అథెంటిక్ కాదు, వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉన్నాయని చాలామంది కూడా చెప్పడం జరిగింది. అలాగే అంతర్జాతీయ నిపుణులు కూడా అహ్మదాబాద్కి రాబోతున్నారు. ముఖ్యంగా బోయింగ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎయిర్ బస్ సంస్థకు సంబంధించినటువంటి నిపుణులు వచ్చి అసలు ఏం జరిగింది అనే దాని మీద, ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇవన్నీ కూడా విశ్లేషించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రాథమికంగా డీజీసీఏ కావచ్చు, పౌర విమానయాన శాఖ కావచ్చు, నిర్ధారణకు వచ్చిన ఒకానొక అంశం ఏంటి అనేది ఈరోజు బయటకు వచ్చింది. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు 48 గంటల సుదీర్ఘ సమయం తర్వాత 28 గంటల లోపులోనే ఈ బ్లాక్ బాక్స్ని తీసుకోవడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసి ల్యాబ్కు పంపించడం అనేది జరిగింది. బట్ అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అన్న వివరాలు మాత్రం ఖచ్చితంగా కొద్దిగా సమయం పడుతుంది. అంతవరకు కూడా మీడియా దీనికి సంబంధించి చిలవలు పలవలుగా ఇష్టారీతిన కథనాలను ప్రసారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగిన దానికి ప్రాథమిక కారణం ఏంటి అన్నది, పక్షి గుద్దుకోవడం వల్ల, ప్రొపెల్లర్లోకి వెళ్ళిపోయి పక్షి తగలడం వల్ల ఏమైనా అయ్యిందా అన్న దాని మీద చాలామంది అన్నారు. అలాగే చెట్టును గుద్దుకుని పడిపోయిందని కొంతమంది అన్నారు. కానీ అనేక మంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఈ బోయింగ్ విమానాలు లేదంటే డ్రీమ్ లైనర్స్ వీటిని సుదీర్ఘకాలం నడిపారో వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం కూడా, అలాగే ప్రాథమికంగా టెక్నీషియన్స్ ఇస్తున్నటువంటి ఈ అంశం ఆధారంగా ఏంటంటే FADEC ఫెయిల్యూర్ తోటే ఈ విమానం క్రాష్ అయ్యింది. అంటే ఎగిరిన కొద్దిసేపటికే, గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానానికి ఫ్యూయల్ అనేది అందక జామ్ అయిపోయి పూర్తి స్థాయిలో సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయి ఉన్నది ఉన్నట్టుగా కూలిపోయింది. కంట్రోల్ అనేది దాని మీద లేకుండా పోయింది ఎవరికి. ఇది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో దాంట్లో ఏంటనేది చూస్తే ఈ FADEC వైఫల్యం కారణం అంటూ నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఫెయిల్యూర్ ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయ్యి ఇంజన్కి ఇంధనం అందక. ఫ్యూయల్ ఫిల్టర్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం బండి వాడతాం, 2 వీలర్ వాడతాం, పెట్రోల్ కొట్టించుకుంటాం, వెళ్తాం. పొరపాటున ఏదన్నా నలకో ఏదో ఉండి ఇంజన్కి ఫ్యూయల్ పంప్ అయ్యే దగ్గర ఆ నలక లేదంటే ఆ డస్ట్ ఏదైతే ఇరుక్కుందనుకోండి, పెట్రోల్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంజిన్కి ఆ ఫ్యూయల్ అనేది చేరదు. సో దాంతో మనకి బండి స్ట్రక్ అయిపోతుంది, ఎక్కడక్కడ ఆగిపోయి ఉంటుంది. ఇలాంటిది మనం చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ ఫ్యూయల్ ఇంజెక్టింగ్ సంబంధించి ఫిల్టర్ జామ్ అయ్యి ఇంజిన్కి అందక విమానం ఎగరలేక, అంటే అక్కడికక్కడే ఇక ఆగిపోయింది. వెళ్లాల్సిన ఇంధనం సాఫీగా వెళ్లకుండా ఆగిపోవడంతో పవర్ జనరేట్ అవ్వక మొత్తానికి కూలిపోయింది అనేది ఇక్కడ వీళ్ళు చెప్పారు. అలాగే ఇది కూడా ఇంకా పరిగణలోకి తీసుకుంటున్నారు. బ్లాక్ బాక్స్ అనాలిసిస్ అలాగే ఇంకా మిగతా పరిశీలనలు వీటితోటి ఇంకా స్పష్టత రావాలని చెప్తున్నారు. ఫుల్ అథారిటీ డీజిల్ ఇంజిన్ కంట్రోల్గా పిలిచే ఈ FADEC సిస్టమ్ విమాన ప్రయాణాన్ని అన్ని అంశాలతోటి కూడా సమన్వయం చేస్తుంది. దీన్ని పైలట్ ఓవర్ రైట్ చేయలేరు. ఈ FADEC సిస్టమ్ని మాత్రం పైలట్ ఓవర్ రైట్ చేయలేరు. మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ నుంచి ఇంకోటి లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి సిస్టమ్ని ఓవర్ రైట్ చేసి వాళ్ళ కంట్రోల్ తీసుకొని దాన్ని పనిచేయించేటువంటి అవకాశం ఉంటుంది ఫ్లైట్లో. బట్ ఈ ఒక్క సిస్టమ్ని మాత్రం ఓవర్ రైట్ చేయలేరు. దీంట్లో ఎటువంటి లోపం తలెత్తినా కూడా ఇబ్బందులు చాలా గట్టిగా ఉంటాయనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ప్రధానంగా. సో ఈ FADECకి సంబంధించి అలాగే దీంట్లో ప్రధానంగా ఇంకా కొన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఎలా పనిచేస్తుంది, ఇది మొత్తం ఏం చేస్తుంది, అసలు ఈ FADEC అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఇంజిన్ పనితీరుని ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే ఇంజిన్ రక్షణ అందిస్తుంది, ఇంజిన్కి కావాల్సిన రక్షణ కూడా అందిస్తుంది. పైలట్ పనిభారాన్ని తగ్గిస్తుంది. ఇంధన ప్రవాహాన్ని అంటే ఆటోమేటెడ్, ఎక్కువ ఫ్యూయల్ వెళ్తుందా తక్కువ ఫ్యూయల్ వెళ్తుందా, కన్జంప్షన్ అనేది, ఫ్లో ఎలా ఉంది అనేది కూడా ఆటోమేటెడ్గా ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే ఇంధన సామర్థ్యాన్ని, మైలేజ్, మన పరిభాషలో చెప్పుకోవాలంటే మైలేజ్ని పెంచుతుంది. ఒకేసారి ఉంది కదా అని చెప్పి ఇంజిన్ ఫ్లూయల్ని పవర్ని ఇంజెక్ట్ చేసేసి ఫ్లైట్ని స్పీడ్గా తీసుకెళ్ళిపోవడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఆటోమేటిక్గా సర్టన్ కండిషన్స్కి తగ్గట్టుగానే చక్కగా ఇది పనిచేస్తుంది. అలాగే సెన్సార్స్, ఈ ఉష్ణోగ్రత కావచ్చు, లేదంటే డెన్సిటీ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఈ వివిధ కంపోనెంట్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇది పరిగణలోకి తీసుకుని ఈ డేటా సేకరించడానికి ఈ సెన్సార్ల నెట్వర్క్ కూడా, ఈ FADEC సెన్సార్స్ నెట్వర్క్ కూడా ఉపయోగిస్తారు. అలాగే నియంత్రణ లూపులు కావచ్చు, డిజిటల్ కంప్యూటర్స్ కావచ్చు, దీంట్లో ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోలర్, అలాగే ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ECU లేదా EEC అని కూడా దీన్ని చాలాసార్లు పిలుస్తూ ఉంటారు. ఈ డిజిటల్ కంప్యూటర్ తోటి ప్రాసెస్ చేయబడి ఉంటుంది. అలాగే యాక్యుయేటర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యం, కీలక ప్రయోజనాలు. సో ఇక్కడ మెయిన్గా ఈ ఇంజిన్ పని చేయకపోవడానికి కారణం ఈ వ్యవస్థలో వచ్చినటువంటి లోపాలే.
అందులో ఉన్నటువంటి లోపాలు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది, చాలామంది ప్రాథమికంగా మరి దాన్ని చెక్ చేసుకున్నారా లేదా, ఎలా ఉంది అసలు అనేది చాలామంది మాట్లాడారు. నిజంగానే నిర్వహణ లోపాలు అనేవి కాస్త కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయనే చెప్తున్నారు. లేదంటే ఇంత కీలకమైనటువంటి FIDEC ఫెయిల్యూర్ అనేది జరగడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ఇక్కడ జరిగింది అంటే నిజంగా ఇది అక్కడ మానవ తప్పిదం వల్ల జరిగి ఉండాలి, ఎవరో దాన్ని పట్టించుకోకపోయి ఉండాలి, ప్రాపర్గా ఫ్లైట్ని ఫైనల్ చెక్ చేయక ఉండొచ్చు, అందుకే ప్రమాదం సంభవించింది అనేది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. మరి ఇక బ్లాక్ బాక్స్ వాళ్ళ అధీనంలో ఉంది, దాన్ని విశ్లేషించిన తదుపరి ఏం జరిగి ఉంటుంది అనే దాని మీద మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం మరి ఎటువంటి వాస్తవాలు బయటికి వస్తాయో. ఇది ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్కి సంబంధించి వచ్చినటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.